ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము కీర్తన గ్రంథము 7వ అధ్యాయము. యెహోవా నా దేవా, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను. నన్ను తరిమివారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించువాడెవడును లేకపోగా వారు సింహం వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. దేవా, యెహోవా నా దేవా, యెహోవా నా దేవా, నేను ఈ కార్యము చేసిన ఎడల, నా చేత పాపం జరిగిన ఎడల, నాతో సమాధానంగా నుండిన వారికి నేను కీడు చేసిన ఎడల, శత్రువులు నన్ను తరిమి పట్టుకొననిమ్ము. నా ప్రాణమును నా అతిశయాస్పదమును మంటిపాలు చేయనిమ్ము. నిర్నిమిత్తముగా నన్ను బాధించే వారిని నేను సంరక్షించితిని గదా. యెహోవా, కోపము తెచ్చుకొని లెమ్ము. నా విరోధుల ఆగ్రహము ననుచుటకై లెమ్ము. నన్ను ఆదుకొనుటకై మేలుకొనుము. న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావు గదా. జనుల సమాజముగా కూడి నిన్ను చుట్టుకొనినప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడు కమ్ము. యెహోవా, జనులకు తీర్పు చేయుటకు వచ్చువాడు నీవే. ఆయన ప్రతిదినం కోపపడు దేవుడు. ఒకడు మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టెను. తాను విల్లు ఎక్కుపెట్టి దాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. వారి కొరకు మరణశాదములను సిద్ధపరిచి ఉన్నాడు. తన అంబులను అగ్నిబాణములుగా చేసి ఉన్నాడు. పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు. చేటును గర్భమున ధరించిన వాడే అబద్ధమును కని ఉన్నాడు. వాడు గుంటను తవ్వి దానికి లోతు చేసి ఉన్నాడు. తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయాను. వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చెను. వాడు యోచించిన బలాత్కారం వాని నెత్తి మీదకే పడెను. యెహోవా, న్యాయం విధించేవాడవు నీవే. నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదును. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించుడు. ప్రభువా, సృష్టికర్తవైన నా దేవా, ఎవరి కీడు వాళ్ళ నెత్తి మీదకే వస్తుందని నువ్వే చెప్పావు తండ్రి. ఎవరు నన్నైతే హేళన చేసి కీడు చేయాలనుకుంటున్నారో వారందరినీ నువ్వే జ్ఞాపకం చేసుకో. సృష్టిని సృష్టించిన సృష్టికర్త, మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మా జీవితంలో కార్యం చేయను. ఈ చిన్న ప్రార్థన పాదలు చేర్చుకో. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో బ్రతిమాలి అడిగి పొందుకునే నామ తండ్రి. ఆమేన్.